ఒక పక్క ఫెడరేషన్ నాయకులు తగ్గట్లేదు. అలాగే తెలుగు చలనచిత్ర నిర్మాతలు తగ్గట్లేదు. 30% వేతనం పెంచాల్సిందే అని ఫెడరేషన్ నాయకులు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 30% వేతనాలు పెంచలేము అని నిర్మాతలు అన్నారు. సో ఈ సందర్భంగా దీని గురించి మనతో మాట్లాడడానికి ఒక పక్కన భారీ చిత్రాలు, అలాగే అట్ ద సేమ్ టైం చిన్న చిత్రాలు తో వరుస సినిమాలు నిర్మిస్తున్నటువంటి నిర్మాత బన్నీ వాసు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈ సంక్షోభం ముగింపు దశకు ఏ రకంగా రాబోతోంది అని. వాసు, ఇప్పుడు మీరు మామూలుగా కంటిన్యూస్గా చిత్రాలు నిర్మిస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ సంక్షోభం ఇంతకుముందు కన్నా ఎక్కువగా కనబడుతుంది. అసలు దీనికి ఏంటి కారణం అంటారు? లేదండి, అంటే ఎవ్రీ 3 ఇయర్స్కి మళ్ళీ వేజెస్ పెంచేటప్పుడు ప్రతి పట్టు కూడా ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. బట్ ఈ పట్టు ఏంటంటే కొంచెం 30% అనేది మరీ ఎక్కువ. ఇప్పుడు ఇమీడియట్లీ 30% అండ్ నెక్స్ట్ ఇయర్ 10%, ఆ పైన ఇయర్ 10%, అంటే 3 ఇయర్స్లో 50% పెంచమనేది వాళ్ళ ఫెడరేషన్ డిమాండ్. విచ్ ఈస్ అంటే ఇప్పుడు ఏదో ఒక ఇండస్ట్రీలో ఒక 3-4 సినిమాలని చూసి మొత్తం ఇండస్ట్రీ అంత బాగుంది అనుకుంటే తప్పది. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్లో ప్రొడ్యూసర్స్ పరిస్థితి అంత బాగలేదు. ఈవెన్ ఒక సినిమాలో సంపాదిస్తున్నా కూడా ఒక సినిమాలో 10 రూపాయలు సంపాదిస్తుంటే రెండో సినిమాలో 20 రూపాయలు పోతున్నాయి. అట్లాంటి సిచ్యువేషన్ ఈరోజు ఉన్న ప్రొడ్యూసర్స్ అందరిది కూడా బికాజ్ ఆఫ్ ఓటీటీ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, కానీ చాలా క్రూషియల్ సిచ్యువేషన్లో ఉన్నాం అందరం కూడా. ఇట్లాంటి సిచ్యువేషన్లో మరీ 3 ఇయర్స్లో 50% ఆఫ్ ద బర్డెన్ పడుతుంది. అంటే ఇప్పుడు 30% అంటున్నారు కానీ బట్ 10% అంటే మొత్తం ఓవరాల్గా 50% త్రూ ద 3 ఇయర్స్ అనేది చాలా ఎక్కువ బర్డెన్. అది ఫెడరేషన్ కూడా దీని మీద ఆలోచించాలి. ఎస్, 100% 3 ఇయర్స్ అయ్యింది, పెంచాలి, దాన్ని కాదనరు ఎవరిని. బట్ మరీ అంత పర్సంటేజ్ అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. అండ్ నేను ఎక్కువ కామెంట్ ఏమంటున్నానంటే, మీరు ఇప్పుడు ఆర్టిస్టులకి చాలా ఇస్తున్నారు కదా, మాకు ఇవ్వడానికి ఏంటి అనేది చాలామంది నాతో మాట్లాడుతున్నారు, టెక్నీషియన్స్ అది వీళ్ళు మాట్లాడుతున్నది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అన్ని రకాలుగా ఆలోచించాలి. ఇప్పుడు ఒక సినిమా థియేటర్లోకి తీసుకురావడానికి ప్రొడ్యూసర్ ఎవరెవరిని పెట్టుకుంటే రేపొద్దున జనాలు వస్తారు, ఎలా డబ్బులు వస్తాయి, ఇవన్నీ ఆలోచించినప్పుడు అవతల డిమాండ్ ఉన్న ఆర్టిస్టులకి 100% అడుగుతారు ఎక్కువ. బట్ అట్ ద సేమ్ టైం అట్లాంటి డిమాండ్ ఉన్న ఆర్టిస్టులను పెట్టుకుంటేనే మాకు థియేటర్కి జనాలు వస్తారు. ఇప్పుడు చూస్తున్నాం కదా ట్రెండ్ కూడా, మంచి సినిమాలు తీయాలి. అలాగే 100 సినిమాలు వస్తే 100 సినిమాలు మంచి సినిమా తీయలేము. సో డిమాండెడ్ కొంచెం మంచి ఉన్న ఆర్టిస్టులు వస్తే జనాలు బాగా వస్తారు. సో డిమాండ్ ఉన్న ఆర్టిస్టులకు డబ్బులు ఇస్తున్నారు కదా అంటే వాళ్ళకి ఇచ్చి మాకు జనాలు వస్తేనే రేపు పొద్దున్న అందరికీ కూడా మేము వేతనాలు ఇవ్వగలం, ఇవన్నీ ఇవ్వగలం. కొంచెం ఆలోచించాలి. అంటే మరి నాకే అనిపించింది అంటే వాళ్ళు ఏదైతే ప్రపోజ్ చేశారో ఆ రేషియో చాలా ఎక్కువ అనేది అనిపించింది. దట్టు ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలతో కంపేర్ చేస్తే మనం చాలా బాగా ఇస్తున్నాం తెలుగు ఇండస్ట్రీ. అది ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు పైగా ఇక్కడ కాల్ షీట్ టైం కూడా 8 అవర్స్ ఆర్ 12 అవర్స్ ఇట్లాగా డివైడ్ చేసుకున్నాం. అండ్ అన్ని ఇండస్ట్రీస్తో పోలిస్తే మన ఇండస్ట్రీ చాలా బాగా చూసుకుంటుంది. బట్ స్టిల్ ఇంకా ఇక్కడ కూడా మనం 30%, ఇప్పుడు 10% అనేది టూ మచ్ అనేది. ఎనీవే వీళ్ళు మన లేబర్ కమిషనర్ అందరూ కూర్చుంటున్నారు. వీ హోప్ విత్ ఇన్ 2-3 డేస్ మంచి సొల్యూషన్ వస్తుంది అనుకుంటున్నాను. అంటే కొంతమంది నిర్మాతలు మేము 30% ఇస్తాము, ముందు మా షూటింగ్లు ఆపకండి అని కొంతమంది నిర్మాతలు షూటింగ్స్ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. సో దీన్ని అంటే మరి నిర్మాతల్లో కూడా ఒక రకమైనటువంటి యూనిటీ ఉండాలి కదా. సో వాళ్ళు ఇప్పుడు పే చేస్తున్నారు కదా, మీరు ఎందుకు చేయరు అని ఫెడరేషన్ నాయకులు కూడా అడిగే అవకాశం ఉంది కదా. అంటే ఇప్పుడు 30% పే చేసి వెళ్తున్నది కొత్తగా వచ్చిన వాళ్ళు, లేదంటే పెద్దగా ఇండస్ట్రీలో అవగాహన లేని వాళ్ళు, లేదంటే ఈ సినిమాకి ముందు మేము గడిపేసుకోవాలని చెప్పి వెళ్ళే వాళ్ళే తప్పితే ఇక్కడ లాంగ్ వీటీ ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ, లేదంటే నిజంగా ఒక సినిమా పరిశ్రమ మనది లేదా ఇది అనుకున్న వాళ్ళు ఎవరు కూడా, రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ ఎవరు కూడా యాజ్ ఆఫ్ నౌ ఏదైతే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ లేదా ప్రొడ్యూసర్ గిల్డ్ ఉందో ఆ మాటకి అందరం కూడా కట్టుబడి ఉన్నాం. సో దే ఆర్ ట్రయింగ్ టు గెట్ ద సొల్యూషన్. ఇట్లాంటిది వస్తుంది ఎవ్రీ 3 ఇయర్స్కి. మాకు 1 మంత్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తాం. మేము చేస్తున్నప్పుడు ఈ సిచ్యువేషన్లో కొంచెం నిలబడాలి అందరూ. నిలబడి ఇప్పుడు లేదు నాకు డేట్లు పోతున్నాయి, నాకు అర్జెంటుగా సినిమా ఫినిష్ అయిపోవాలి లేదంటే ఇది అనుకుంటే కనుక ఇంకెవరం కూడా ఎక్కడ కూడా ఇది నిలబడదు. అంటే నిర్మాతలు కూడా కొన్ని విషయాల్ని మీరు ఆమోదిస్తేనే మేము మిగతా చర్చలు కూడా వస్తామని చెప్పేసి వర్క్ కాల్ షీట్స్ గురించి కానీ, లేకపోతే సండేస్లోని డబుల్ బేటాల గురించి కానీ, వీటి గురించి కూడా ప్రస్తావన తేవడం జరిగింది. సో వాటిని ఫుల్ఫిల్ చేయాలన్నా కూడా ముందు మా ఈ 2 డిమాండ్లు అంగీకరించాలి అన్నట్టు ఫెడరేషన్ నాయకులు అన్నారు. సో ఆ డిమాండ్స్ గురించి అంటే యాక్చువల్లీ కొన్ని చాలా ఇబ్బందికరమైన కండిషన్స్ ఉన్నాయి కొన్ని ప్రొడ్యూసర్స్కి. అంటే సపోజ్ ఇప్పుడు ఫైటర్స్ యూనియన్ దగ్గరికి వచ్చినప్పటికీ మన తెలుగు వాళ్ళు 100% మనం ఎంకరేజ్ చేయాలి. మనం ఎటు పరిస్థితుల్లోనే కూడా ఎక్కడ ఛాన్స్ ఉన్నా కూడా తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అందరూ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే మాకు హ్యాపీ హైదరాబాద్ ఇక్కడ టెక్నికల్గా డెవలప్ అవుతే కనుక.
బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫారినర్ ఫైటర్స్ని కొన్ని సిచ్యువేషన్లో తెచ్చుకోవాలి మేము. అప్పుడు ఈక్వల్ రేషియోస్ మెయింటైన్ చేయాలి. అంటే అక్కడి నుంచి 15 మంది వస్తే ఇక్కడ కూడా 15 మందిని పెట్టుకోవాలి. లేదా ఇప్పుడు ఒక మాస్టర్ చాలా బాగా చేస్తాడు, అదర్ లాంగ్వేజ్ మాస్టర్. ఆ మాస్టర్ని తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఆ మాస్టర్కి అక్కడ కూడా వచ్చే వాళ్ళతో ఇక్కడ ఈక్వల్గా పెట్టుకోవాలి. అంటే మేము చాలాసార్లు ఏమవుతుందంటే ఈ రేషియోస్ మెయింటైన్ చేయడానికి అని చెప్పి 20 మంది ఉండవలసిన చోట మేము 40 మంది పెట్టుకోవాల్సి వస్తుంది. అట్లాంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సేమ్ అట్లాగే ఏంటంటే రేషియోస్ మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. అంటే ఒక సినిమాలో ఒక ఫైట్ 2 ఫైట్లు అట్లాంటి బయట మాస్టర్స్తో వెళ్ళవలసి వచ్చి, లేదంటే కనుక బయట టెక్నీషియన్స్ని ఏదైనా తీసుకొచ్చినప్పుడు ఇట్లాంటి ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం. అట్లాంటివన్నీ కూడా మాట్లాడుతున్నారు అనుకుంటా, ఐ థింక్. ఓకే. అంటే ఒక నిర్మాతగా అంటే మీరు ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం జరిగింది. సో ఇది నిర్మాతలందరూ కలిసికట్టుగా లేదు 30% వేతనం పెంచలేము అని ఖరాగండిగా చెప్పడం అనేటువంటి విషయాన్ని మీరు ఏ రకంగా? అంటే అట్లీస్ట్ అంటే ఇప్పుడు లాస్ట్ 3 ఇయర్స్లో చూస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రొడ్యూసర్స్కి. అంటే అన్నీ కూడా విపరీతంగా పెరిగినాయి. అట్లాగే ఓవరాల్ ఇదివరకు ఏంటంటే ప్రొడ్యూసర్ కంట్రోల్ ఉండే సినిమా ఈరోజు ప్రొడ్యూసర్ చేతిలో అయితే కంట్రోల్ లేదు. 100% చెప్తున్నాను కదా. అట్లీస్ట్ ఒక విషయం మీద నిలబడి ఏదో ఫైట్ చేస్తున్నారు. ఐ హోప్ ఈ యూనిటీ కొంచెం నిలబడి అట్లీస్ట్ ఇట్లాంటి మెయిన్ విషయాల్లో సక్సెస్ అయితే బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అయితే ప్రొడ్యూసర్స్లో అయితే యూనిటీ లేదు 100%. అది మేము చూసిన దాంట్లో కానీ మీటింగ్స్లో కానీ అన్నింటిలోని అట్లీస్ట్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ అప్పుడన్నా అందరు నిలబడి చేస్తే బాగుంటుంది. సో అది డెఫినెట్గా ఇది ఒక మంచిగా జరుగుతుందని అందరూ కలిసికట్టుగా ఉంటే దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయానికి వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవాలని అంటున్నారు. బనివాస్, కెమెరామెన్ శ్రీనివాస్తో ఫణి, NTV, హైదరాబాద్.